తమ ఆస్తి అని, అట్లాగే పశువుల మేతకి, చుట్టుపక్కల కంప కట్టుకోవడానికి ఈ పొలాలు కూడా ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకి ఆనుకొని ఉన్నాయని చెప్పి 300 మీటర్లోనే ఊరుందని చెప్పి దాదాపుగా 1000 మందికి ఉపాధి కోల్పోతారని చెప్పి, అట్లాగే గంగమ్మ గుడి కూడా దగ్గరగా ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకి దగ్గరగా ఉందని చెప్పి, అట్లాగే ఈ గ్రౌండ్ వాటరు ఈ కొండ కొట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయని చెప్పి ఈ ఈ దాదాపుగా గత 4-5 సంవత్సరాల నుంచి కరువు లేకుండా ఉండటానికి కారణం ఈ కొండే అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వలన చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు గొర్రెలు మేకలు పెంచుకునే వాళ్ళకి జీవనోపాధి పోతుందని చెప్పి, అట్లు ఈ కొండ లేకపోతే మేము ఉండలేము అని కూడా చెప్పడం జరిగింది. అలాగే కొండ మీద ఆల్రెడీ దాదాపుగా 1,00,000 చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కాకుండా ఇంకా అడిషనల్గా వీళ్ళు వేసే 2025 ఎక్కువేం కాదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఎక్కువగా ఈ బర్రెలు గొర్రెలు మేపుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్రదేశంలో కొండ మీద చేసుకుని ఆధారపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గంగమ్మ గుడి దగ్గరగా ఉంది కాబట్టి, పంట పొలాలు కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నట్టు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే వేరే వాళ్ళు కూడా ఈ కొండ మీద వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు వచ్చి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వలన కొండ లేకపోతే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాదు అనేది, త్రాగడానికి కూడా నీళ్లు కూడా లేకుండా కూడా ఉండొచ్చు అని కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వలన గాలిలో దుమ్ము ధూళి చెట్లపై పడి ఫోటోసింథసిస్ కాకుండా పంట నాశనం అవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే శ్వాస సంబంధ సమస్య రోగాలు, కంటి సమస్య రోగాలు ఈ వస్తాయని కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే బ్లాస్టింగ్ వల్ల ఈ దగ్గరలో ఉన్న ఊర్లోని బిల్డింగ్లు కూడా కూలిపోయే ఛాన్స్ ఉన్నదని కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదే కాకుండా ఈ చుట్టుపక్కల జింకలు, దుప్పులు, మేకలు అన్ని రకరకాల జీవాలు ఉన్నాయని చెప్పి ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వలన వాటికి కూడా ముప్పు జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. ఈ కొండ కంపల్సరిగా ఎవరికి ఇవ్వకుండా మీరందరూ వ్యతిరేకిస్తున్నట్టు కూడా అందరూ చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకేమైనా మీరు చెప్పినవి ఉన్నాయా? మా